మీకు వస్తాను చెడగొట్టే ప్రతి ఒక్కరికి వీడియో చేయాలి, అప్పుడు తెలుస్తుంది అంట. ఎందుకంటే చేయాలి కదా లైఫ్ అంటే మీకు బాధలేదు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ ఎవ్వరు అసలు అవసరం లేదు, ఎవ్వరు ఏమనుకుంటారు ఏదో వేసారని అవసరం కూడా లేదు. అయిపోవాలంటే చూడు అసలు నిజంగా కొండ ఎంత పైకి ఉందో. ఇఫ్ ఇన్ కేస్ అందులోకి వెళ్ళి ఒక్క రాక్ పడిపోయినా సరే అంత వస్తాను అసలు. అసలు ఇట్లుంది చూడు, ఆహా బ్యూటీ, యూ హ్యావ్ టు సీ ద బ్యూటీ. ఆపేషన్ ఇప్పుడు అసలు వాన పడతలేదు. జస్ట్ ఇమాజిన్ వాన పడితే ఆడ వాటర్ ఫ్లో ఎంత ఏ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. వానలు స్టాప్ అయిపోయి ఆల్మోస్ట్ 1 డే అయిపోయింది కంప్లీట్గా, బట్ ఇంకా చిన్నగా వస్తూనే ఉన్నాయి వాటర్. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ అది ఇట్లా ఫుల్ లెవెల్ పడితే ఏ లెవెల్ ఉంటుందో. యా కరెంట్లీ మనం ఎగ్జాక్ట్గా ఏడున్నామంటే తెలంగాణ. నౌ వీఆర్ ఎంటరింగ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఈ 2 స్టేట్ని సపరేట్ చేసేది ఇదే, ఇది ఒక్కటే బ్రిడ్జ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. డ్యామ్స్ అసలు ఇక్కడ నుంచి అయితే అంత ఫ్లోయింగ్ వల్ల ఏం కనిపిస్తలేదు సరిగా అసలు ఇక్కడ. ఆహా ఐఎమ్ సో సారీ. మీకు ఎట్లా కనిపిస్తుందేమో తెలియదు, నాకు మాత్రం వేరే లెవెల్ ఉంది. భయం అవుతుంది నిజంగా చూడాలంటే నాకు ఎందుకు అసలు. అసలు అనుకోలేదు నిజంగా, ఇది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. ఇది అంత మంచిగా ఉంది అసలు. ఇప్పటికైనా చెప్పేది ఒక్కటే, ట్రిప్కి వెళ్ళాలని డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రిప్కి వెళ్ళడం నేర్చుకోండి. బికాస్ ఆ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రాదు. ఈ దరిద్రమైన మూమెంట్స్ ప్రతి ఒక్కరు తెస్తారు లైఫ్లోకి. హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు తీసుకురాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. సో నేను క్రియేట్ చేసుకున్నట్టు మీ లైఫ్లో కూడా మీరు హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ సెకండ్ ఫ్లో వీఆర్ రీచింగ్ ఆంధ్రప్రదేశ్. Yeah. Welcome to Andhra Pradesh. This is Andhra Pradesh. ఇక్కడ చేపల ఫ్రై ఉంటుంది. లాస్ట్ టైం టేస్ట్ చేసినాము, వేరే లెవెల్ అసలు. ఆహా ఎలారా ఇక చూడ. ఓ మ్యాన్, భయ్యా కూల్ భయ్యా కూల్. We don't have any car. వచ్చేసినాం చెక్ పోస్ట్. దిస్ ద చెక్ పోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ కి. ఇది చెక్ పోస్ట్ అన్నమాట. పర్లేదు, వీ కెన్ గో. మనకేం ఉండకపోవచ్చు మేబీ చెకప్స్. కార్లకు మనకేం లేదు, బైక్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్లు ఏదైనా సమ్ చెకింగ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏపీ బార్డరు, రివర్ అవతల ఉన్న వాళ్ళు మన తెలంగాణ బార్డర్. అబ్బా ఇందులో ఇన్ని రకాల టైప్స్ ఉన్నాయా అసలు. అన్ని ఇగో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి చూడండి అసలు ఒట్టి చేపలు. ఓ మై గాడ్. ఒట్టి చేపలు అంటే ఏదో ఒక రకమైన చేపలు ఎండ పెడతారు అనుకున్నా, అన్ని రకాల చేపలు ఎండ పెడతారు వీళ్ళు. నిజం చెప్తున్నా, నాకైతే ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే వాన పడుతున్న అట్లా అనిపిస్తుంది అసలు. బట్ అది వాన కాదు, అక్కడ మన దగ్గర వాటర్ డ్యామ్ లో వస్తున్నవే నీళ్ళే ప్రెజర్ ఇక్కడ వరకు స్ప్రే కొడుతుంది. ఇక్కడ వరకు నాకు తెలిసి దగ్గర పోతే ఖచ్చితంగా తడుస్తాం.
మనలో ఫోటో స్టేషన్ ఎక్కడ అవుతుంది. ఇగో ఇదంతా వాన వల్ల వచ్చిన నీళ్ళు కాదు నాకు తెలిసి, 100% దాని వల్ల వచ్చిన నీళ్ళే. వాటర్ నిజంగా ఇక్కడ వరకు కొడుతుంది అసలు. వాన పడ్డట్టు అసలు నిజంగా అసలు ఇది. ఆహా అరే మ్యాన్, గణపతి బప్ప వినాయకం తీసుకెళ్తుర్రు, బట్ పైన కలిగేటట్లుంది. అందు గురించే మనోళ్ళు తీస్తున్నా వినోల్ యాక్చువల్లీ అది పైన తలుగుతుంది, అందు గురించే కొద్దిగా కిందికి తీసుకెళ్తుంది. ఏదో ప్లాన్ చేస్తున్నారు మనోళ్ళు. ఆహా హెవెన్ రా, హెవెన్ అసలు నిజంగా చెప్తున్నా, హెవెనే. లిటరల్లీ మొత్తం చచ్చిపోతున్నా అసలు నేను. అక్కడ వరకు ఇట్లయిపోతుందో తెలియదు కానీ ఆహా చాలరా, తడిచినా తప్పలేదు ఇందులో. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అసలు లైన్ వ్యూ. అసలు నిజంగా ఏమనుకున్నా కానీ వ్యూ వేరే లెవెల్ ఉంది ఇక్కడ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను అసలు ఈ వ్యూ ఇట్లుంటుందని. వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఇది ఫ్యామిలీ చూడు. అరే నిజం చెప్తున్నా, మా వీడియోస్ మా ఫ్రెండ్స్కి చెప్తున్నా చూడండి, లేడీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అరే అమ్మాయిలు లేడీస్ మీరు రండ్రా అంటే ఆ కథలు ఈ కథలు చెప్తారు. లాస్ట్ టైం సింగు డ్యామ్ అయినప్పుడు కూడా రండ్రా అంటే ఎవరు రాలేడు సార్. ఇక శ్రీశైలం పోతున్నా ఒక 1 day ముందే అప్డేట్ ఇచ్చినాం, మరి అట్లా కూడా రానండి. చూడండి అసలు ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది గేట్స్, బికాస్ డ్యామ్ ఉండే పొజిషన్ కి రోడ్ ఇక్కడ ఉంది. మన తెలంగాణ సైడ్ అంతా కొద్దిగా ముందుకుంది రోడ్, సో అందు గురించే అక్కడంతా మంచిగా అనిపించదు, ఇక్కడ కనిపించినంత బెటర్గా. అండ్ మన బండి పార్క్ చేయడం అస్సలు సేఫ్ కాదు. మంచి సేఫ్ ప్లేస్ లో పార్క్ చేయాలి బండిని. ఎక్కడ పార్క్ చేసేద్దాం. డ్యామ్ మీదకి వెళ్ళే ఛాయిస్ ఉంటుందో లేదో తెలీదు, బట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఉంటే మాత్రం సరే. సి సి బ్యూటీరా. డ్యామ్ ఈ రోడ్కి ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి ఇంత వ్యూ అనిపిస్తుంది. మనది తెలంగాణ బార్డర్లో రోడ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, సో అందుకొరకు మనకు ఫ్రంట్ సైడే కనిపిస్తుంది. ఇట్లా ఈ ఫ్లోయింగ్ మొత్తం లెవెల్ కనిపించదు. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, రోడ్ ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. ఈ వ్యూ వల్ల కనిపించాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. తెలంగాణ బార్డర్ నుంచి అయితే ఇంపాసిబుల్ అసలు. హియర్ ద బ్యూటీ. అసలు ఆ వాటర్ ఫ్లోయింగ్ మీకు స్లో మోషన్ లో వీడియో పెడతా, యూ హ్యావ్ టు వాచ్. కరెంట్లీ మనమైతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ చూసుకోవడం కూడా అయిపోయింది మొత్తము. బ్యాక్ టు హెచ్వైడి అనుకుంటున్నా, బికాస్ ఒక్కని వచ్చిన దగ్గరకు వచ్చి శ్రీశైలం దర్శనం పోకపోవడం ఎట్లనే ఉంది. బట్ ఒక్కని వచ్చిన నేను ఒక్కనే వెళ్ళడం చాలా కష్టం అసలు. యాక్చువల్లీ అనుకోలేని కూడా ఇంత దూరం ట్రావెల్ చేస్తాను, బట్ అనుకోకుండా వచ్చినా కాబట్టి వీడి వరకు వచ్చినా, వీడి వరకు అయితే ట్రావెల్ చేసేసినాం అయిపోయింది. బ్యాక్ టు ఇప్పుడు మల్లెలు తీరుదాము, ఆర్ మల్లెలు తీరుదాం. ఓకే అయితే మల్లెలు తీరుదాము. అటు నుంచి లేకపోతే డిండి డ్యామ్ ఆన్ ది వేలో ఉంటుంది, సో డిండి డ్యామ్ చూసుకొని అటు నుంచి బ్యాక్ టు హెచ్వైడి. బాయ్ బాయ్ శ్రీశైలం. ఆకలి మాత్రం బీభత్సంగా అవుతుంది. లాస్ట్ టైం అయితే ఎక్కడైతే తిన్నానో అక్కడనే తిందామని డిసైడ్ అయినా, బికాస్ అక్కడ లాస్ట్ టైము నాకు ఇప్పుడు నా కెమెరాకి ప్లస్ నా ఫోన్ ఛార్జింగ్ 2 లోకి వచ్చేసాయి. సో అక్కడ వెళ్తే
మనం తినొచ్చు, మంచి ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం టేస్ట్ చేసినా కాబట్టి ఫుడ్ ప్లస్ ఛార్జింగ్ రెండు సేవ్ అవుతాయి. సో కొద్దిగా దూరం ఉంటుంది, నాకు తెలిసి ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు మేబీ. సో 30 కిలోమీటర్స్కి వెళ్ళి తినాలి. శ్రీశైలం డ్యామ్ అయితే చూసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఆక్టోపస్ వ్యూ అన్నాం కదా, వచ్చేటప్పుడు మనం రిటర్న్ కూడా అయినాం. సో రిటర్న్లో ఆక్టోపస్ వ్యూ చూసుకుందాము. సో వెళ్దాం, లెట్స్ సీ వ్యూ ఎట్లుందా ఈ టైంలో. 50 రూపీస్ అన్న చార్జెస్, 50 రూపీస్ చార్జ్ చేస్తారు అన్న. చేంజ్ లేవు, ఓకే ఆన్లైన్ ఓకేనా? చూడండి అన్న 500 ఉన్నాయి. ఆన్లైన్ ఉంటే ఆన్లైన్ 500 ఉన్నాయి. ఆన్లైన్ సిగ్నల్ రాదంటరా. లెట్స్ సీ ఒకసారి చూస్తా. అబ్బా సిగ్నల్ నిజంగా ఏం లేదన్నా. ఓకేనా 15 నోట్ ఓకే. మనం ఎక్కడ ట్రై చేద్దాం, ఇంకెంతకు మించి లేదు కదా. ఆక్టోపస్ వ్యూ టికెట్ అయితే వచ్చింది. వ్యూ ఎంత దూరం ఉందో చూద్దాం. మనమైతే ఆక్టోపస్ వ్యూ చూడడానికి అయితే ఎంటర్ అవుతాం. రోడ్ ఎట్లుంది ఇంకతను, కేర్ఫుల్ టాటా. అడ్వెంచర్గా ఉంది. మనం ఇలాంటప్పుడు అనిపిస్తుంది బేర్గిల్ సైట్లో నేనని. ఎవరు తిరుగుతున్నారు అడవుల్లో? ఆ గదుడు ఎంత ముద్దుగా ఉందో అసలు. పీస్ ప్లెజెంట్ ఉందబ్బా ప్లేస్. ఐ లవ్ ఇట్ రియల్గా. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సలేశ్వరం వెళ్ళామని చెప్పాను కదా. సలేశ్వరం వెళ్ళినప్పుడు సేమ్ ఇదే, అసలు ఇట్లనే ఉంటుంది రోడ్. ఇంకా రెండింతలు ఎక్కువ ఉంటుంది అడ్వెంచర్గా, అంతేగాని తక్కువ అయితే ఉండదు. వచ్చేసి దగ్గర దూరం ఏం లేదు, బైవాక్ కూడా రావచ్చు అయితే. యా బైవాక్ కూడా రావచ్చు, పెద్ద దూరం ఏం లేదు. బండి అయితే పార్క్ వేసేసినాం, ఇక్కడ అయిపోయింది. లెట్స్ సీ ఎట్లుందో స్పేస్. ముందుకెళ్ళి చూస్తే బెటర్ ఉంటుంది, నాకు తెలిసి బెటర్ ఉంటుంది అనుకుంటున్నా. బెటర్ లేకపోతే మాత్రం బిస్కెటే. 50 రూపీస్ వర్తా కాదా మనం చెక్ వన్స్. నాకు తెలిసి 50 రూపీస్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అని అనుకుంటారా, లేకపోతే సారీ. యా చాలామంది వచ్చారు, నాకు తెలిసి బాగుంటుంది. అప్పుడు వచ్చా నేను, అంత తెలియదు, బట్ ఒకసారి వెళ్తాం. ది బెస్ట్ వ్యూ అనుకుంటున్నా నాకు తెలిసి. ఆక్టోపస్ అంటే లైక్ అట్లా ఉంటుంది. వావ్ రియల్గానే ఆక్టోపస్ ఉంది అసలు. లిటరలీ 50 రూపీస్ అసలు సరిపోదు, అంతకు ఎక్కువ పెట్టినా ఓకే. సి అసలు ఎట్లుందంటే అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్, ఇక్కడ మిడిల్లో ఇంకా ఉంది. వచ్చారు చాలామంది వచ్చారు. ఎంట్రన్స్లో ఎవరు పెద్దగా కనిపిస్తలేరు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ లెంత్లో ఉన్నారు అందరు. వ్యూ ఆక్టోపస్ వ్యూ, ఆక్టోపస్ లాగానే ఉంది. రైలింగ్ పై కూర్చొని ఫోటోలు తీసుకోవద్దు, ఓకే. అక్కడ వరకు అయితే ఏం బొమ్మలే బ్రో, రియల్గా ఆక్టోపస్ లాగానే ఉంది. అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ తక్కువ ఉంది కొద్దిగా వాటర్ అయితే. ఆల్మోస్ట్ అయితే ట్రిప్ మంచిగా కంప్లీట్ అయిపోయింది. వచ్చినాము, డ్యామ్ గేట్స్ చూసుకున్నాము, 10 గేట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. రిటర్న్లో ఒక ప్లేస్ అనుకున్నాము, అది చూడాలి. బట్ ఆక్టోపస్ వ్యూ అనుకున్నాం, ఆక్టోపస్ వ్యూ కూడా బాగుంది. చాలా అంటే ఈ టైంలో గ్రీనరీ ఉంది కదా, సో ఈ టైంలో ఇంకా చాలా బాగుంది. ఐ థింక్ వీడియో ఉన్న ప్లేస్లో అసలు ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నేనేం చెప్తానంటే
చిన్న చిన్న అమౌంట్ అయినా సరే, చిన్న చిన్న ప్లేస్లు అయినా సరే కానీ యూ హ్యావ్ టు ఎంజాయ్. అంటే మనం అనుకొని వచ్చి చేస్తే అయిపోతుంది ఇక్కడ ఉన్న దానికి. అందువరకు నేనేమంటున్నా అంటే మనం వచ్చి చేసేసుకున్నాం అనుకో క్లియర్గా అయిపోతుంది. వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే, ఏం కాదు ఇక్కడ. సో నెక్స్ట్ టైం మనం రివ్యూ చేస్తున్నాం. ఈ వీడియోకి మంచిగా ఉందంటే వీడియో డెఫినెట్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయాలి. నెక్స్ట్ వీడియోకి అవి రిటర్న్ కాకుండా డెఫినెట్గా చూసుకుంటాను. రిమెంబర్ ద నేమ్ నైస్ ఫ్యామిలీ దాబా. చూడడానికి ఎట్లుంది, బట్ నిజం చెప్తున్నా ఫుడ్ మొత్తం ఫుల్ టేస్టీగా ఉంది. పప్పు, సాంబార్, వంకాయ కర్రీ ఇచ్చారు, బట్ రియల్గా చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఫుడ్. ఇది వాటర్లపల్లి, మీ ఇట్లా వస్తే ఇక్కడ ట్రై చేయండి, బాగుంది. ఇక్కడ అడుగుదాం ఒకసారి. అన్న మళ్ళీ వెళ్తుందా, ఓపెన్ ఉందా బంద్ ఉందా? యా అక్కడ ఆల్రెడీ అన్నారు డాబా దగ్గర మరల తీర్థం బంద్ ఉంది అనేసి. యూఆర్ బ్యాడ్ లక్. ఓకే, ఏం చేద్దాం, డోంట్ వరీ. ముందర ఆల్రెడీ ఒక ప్లేస్ ఉంది, అది ఉంది, దాని తర్వాత డిండి ఉంది, ఆ గ్యాప్ల మధ్యలో ఇంకొకటి ఏదో ఉంది అన్నాడు మావాడు, అది కూడా చూసుకుందాం. ఈ రైడ్లో నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, అందరు అంటారు కృష్ణ సోలోగా రైడ్ చేయి, సోలోగా రైడ్ చేయని. ఎందుకంటారో ఎప్పుడు అర్థమైంది, సోలోగా రైడ్ చేస్తేనే మనం ఏంటో మనకు తెలుస్తుంది. చాలా పీస్ ఉంది అసలు. ఇంత పీస్ ఉంటుంది అనుకోలేదు నిజంగా అసలు. అండ్ డెఫినెట్గా ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం. ఏది మార్నింగ్ అనుకున్న స్పాట్, మనం ఫస్ట్ వీడియోలో ఇట్లా వస్తున్నాం, ఇక్కడ వచ్చేటప్పుడు అనుకున్నాం కదా ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్లో స్పెండ్ చేయాలి, ఆ పీస్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తా. ఫైనల్గా మనం అనుకున్న స్పాట్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ లెంత్గా ఫోటో సెషన్లు నడుస్తున్నాయి కూడా. చేసారు అనుకున్న పని అయింది. పోలీసులు వచ్చారు, మనం ఈడ అనుకున్న ప్లేస్ని బిస్కెట్ అయిపోయింది మొత్తం. మంచిగా ఉన్న స్పాట్ని చూద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు కూడా ఎప్పుడు మన సేఫ్టీ గురించి. బట్ ఏంటంటే ఓహా మంచిది ఇంతమంది ఉన్నారు వరకు. అది కూడా కరెక్ట్, ఎక్కడ పడితే ఆడ బైక్లు ఆపొద్దు, బట్ ఒక 5 minutes అని ఉండింటే బాగుంటుండే. చూడు ఎంత మంచిగా అసలు. క్లోజ్లీ నా మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ కాదు, మొత్తం నల్లమల్ల అడవిని కూడా దాటేస్తున్నాము. దిస్ ఇస్ ద లాస్ట్ క్లిప్ ఫర్ నల్లమల్ల ఫారెస్ట్. మనకి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, మన అలాంటి ఫ్రెండ్ గారు వచ్చిండ్రు, అచ్చంపేట ఉన్నాడు. అచ్చంపేటలో వాడిని వెళ్ళి పిక్ చేసుకొని వాడు కూడా హైదరాబాద్ వస్తాడు. మన ఫ్రెండ్ గారు మనం కలిసేసి హైదరాబాద్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక హైదరాబాద్ టు డిండి వెళ్తుంటే డిండి దగ్గర ఒక మంచి స్పాట్ కనిపించింది, బండి ఆపుకొని మరి ఇక్కడ వచ్చేస్తున్నాం. అండ్ చెప్పడం మర్చిపోయినా, మామూలు ఫ్రెండే ఊరికి వెళ్ళిండు, ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు, అచ్చంపేటలో కలిసిండు. సో మనం అచ్చంపేటలో కలెక్ట్ చేసుకొని వస్తున్నా. ఇక్కడ ఒక మంచి స్పాట్ ఉంది, వాటర్ ఫ్లోయింగ్. సో ఆహా చూడండిరా అందాలు, నిజమైన ప్రకృతి అందాలంటే ఇదే. మిగిలినవన్నీ డేట్స్ అంట వరస్ట్ అసలు అందాలే ఒక అసలు సినారీ ఎట్లుందంటే నిజంగా బా.
తెలుస్తలేదు. వేరే లెవెల్ అవే అది ఫ్లోయింగ్ వేరే లెవెల్ కదా, వేరే ఉందా వేయలేదు. ఎక్కడ పోయినా వాటరే ఉంది అసలు. యాక్చువల్లీ మేము అక్కడ పోయి అక్కడ స్పాట్ చేసుకున్నాము, అక్కడ బాగుందని. అక్కడికన్నా ఈడ బాగుంది, దీనికన్నా ఇంకా డబల్ ఈడ బాగుంది అంటే ఈడ బాగుంది. మీకు కనిపిస్తుందో లేదా వ్యూ? వెల్ ఇక్కడ ఈ వాటర్ ఫ్లోయింగ్, అక్కడైతే ఆహా లిటరలీ అసలు ఆ ఫీల్ వేరే ఉంది నిజంగా, చాలా బాగుంది అసలు. ఇటుకెళ్ళిన వాళ్ళకు వేరే లెవెల్ ఉంటుంది అయితే. డిండి దగ్గర ఉన్న డిండి ప్రాజెక్ట్ వరకు కూడా వెళ్ళలేము ఇంకా. డిండి ప్రాజెక్ట్ కన్నా ముందే సూపర్ సూపర్ ప్లేస్లు ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని మళ్ళీ ఇంకో బండి తీసుకుని ముందుకు పోతున్నాము. చూద్దాం అసలైన బ్యూటీ. బండ్లు వీడి వరకు వెళ్తున్నాయి, పర్లేదు. పోలీసులు ఒక్కరు రాకపోతే చాలు. అసలు నిజంగా ఎట్లా ఎంత బ్యూటీ అంటే సి 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 ఎక్కడి నుంచో వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలుస్తుంది వాటర్. ఆహా, ఇలాంటి ప్లేస్ లా క్యాంపింగ్ చేసుకోవాలి, వేరే లెవెల్ అసలు. నేనేం మాట్లాడను, జస్ట్ యూ లిజన్ ఆ సౌండ్, ఆ వేవ్స్, ఆ సౌండ్. నేను ఇంత మంచిగా ఉంటుందా. ఆ వాటర్ ఫ్లోయింగ్ కూడా చాలా బాగుంది అసలు రాళ్ళ మీద. ఏమో హోప్ఫుల్లీ మంచి స్పేస్ ఉంటే అక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తా, లేకపోతే ఇక్కడ నుంచే మనం వీడియో చేసుకున్నాం. టు సీన్ అంతే. ఎందుకంటే అసలు ఎట్లుందంటే ఈ నుంచి కనిపిస్తుంటే అదేదో పాలధార, ఇట్లా పాలధార అయినట్లే ఉంది అసలు. పాలధార ఆహా ఏమాబా అసలు నిజంగా ఏమనుకున్నా కానీ డిండి మ్యాడ్ అయిపోతారు అందరు అసలు. నేను ఇది ఎప్పుడు చూడలేదే. అయ్యో 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 అసలు ఇది ఇంతసేపు చూసినంత ఒక్క లెవెల్ అయితే ఇదొక లెవెల్. ఎట్లా కనిపిస్తుంది అంటే నిజంగా అసలు ఆ సౌండ్స్, వేవ్స్ సౌండ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు డిండి డ్యామ్ని ఎక్కుతున్నాం, బెటర్ వ్యూ చూడడానికి. పర్లేదు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. మావాడు కొత్త పూమా షూస్ కొన్నాడు, దాని గురించి ఇచ్చి పడేస్తున్నాడు. నువ్వు అంటే అన్నీ ఎక్కుతున్నాయి అంటాడు, ట్రెక్కింగ్ కనుక బాగున్నావు నువ్వు కొన్నా అంటాడు. పూమా షూస్ 2000 కొన్నారు భయ్య. ఎందుకు ఆ 2000 నేను కూడా ఎదురు. వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఎత్తురు కదా, వెయిటింగ్ చేయాలి. ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ మావాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మావాడు ఎక్కేసిండు. ఫైనల్గా అయితే సన్సెట్ అయితే పోలేదు, సన్సెట్ మొక్కకి అయితే వచ్చేసినాం. హ్యాపీ ఫర్ దట్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఎప్పుడు అంత స్పీడ్గా అది కిందికి దిగిపోతుంది అని సూర్యుడు. ఓకే, మంచిగా అయితే వచ్చేసినాం కదా. ఫైనల్గా అయితే మంచి స్పాట్ని కూడా సెట్ చేసుకున్నాము.
కూర్చొని ఇంకా నైట్ కూడా అయిపోయింది కాబట్టి లైట్ వెళ్ళిపోతే బెటర్. చేపలు తిందామా? ఉండే ఐ థింక్ ఉండొచ్చు, ఉంది కదా. ఇక్కడైతే అందువేళ ఎక్కడ చేపలు కనిపించలేవు. అందువేళ ముందర పోయి అడిగి వచ్చి ఉంటే చేపలు కూడా తినేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వీడియో ఇస్తా. వీడియో మాత్రం ఒక హ్యాపీ ఎండింగే. యా, ఫైనల్గా ఈరోజు మొత్తం సక్సెస్ఫుల్గా శ్రీశైలం డ్యాము, తర్వాత అక్టోపస్, మధ్యలో ఒక వాటర్ ఫాల్, ఇక్కడ వాటర్ ఫాల్, ఢిల్లీ ప్రాజెక్టు కంప్లీట్గా అయితే ఫుల్ వీడియో వచ్చేసింది. హ్యాపీగా ఉంది. దాని గురించి అయితే ఒక చిన్న ముందు ఒక చిన్న స్పాట్ ఉంది, ఆ స్పాట్ క్యాప్చర్ చేసుకున్నాను. ఫైనల్ ఒక మంచి సినిమాటిక్ వీడియో. చుట్టుపోయిందిరా దొరికితే ఫైనల్గా అయితే ఒక హ్యాపీ ఎండింగ్ డిండి డ్యామ్తో క్లోజ్ చేసేస్తున్నా. ఫుల్ రైడ్ వల్ల చుట్టూ ఒకటి బాగా అదైపోయింది. మొత్తం అంతా ఓకే. ఫైనల్గా సక్సెస్ఫుల్గా అంతా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఢిల్లీ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇంకా సీదా ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ వీడియో మంచిగానే ప్లాన్ చేస్తున్నా. మేబీ అది కూడా ఇట్లనే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఇదైతే ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటిల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అయితే డోంట్ ఫర్గెట్ ARI. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా బెస్ట్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే లైక్ ఒక బూస్టప్ ఉంటుంది కదా మనకు, సో ఆ బూస్టప్ మీరు ఇస్తారనుకుంటున్నాను ఈ వీడియో. అంటిల్ లవ్ బాయ్.